ఒక పక్క కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం అనుకున్నంత పని చేసేస్తోంది. విశాఖ ఉక్కు పీక నులిమేసే పనికి శ్రీకారం చుట్టేసింది. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి సారథ్యంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే తెలుగు ప్రజలు గుండెలు బాదుకోవడం తప్ప మరేమీ చేయలేని దురవస్థలో పడిపోయారు. 2500 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయమైంది. దీనికోసం 1260 కోట్ల రూపాయలు కేటాయించడానికి కేంద్రం సిద్ధమైంది. మరో 500 మంది ఉద్యోగుల్ని బదిలీపై అంటే డెప్యుటేషన్ పై ఛత్తీస్గఢ్లోని నాగర్నార్ ప్లాంట్కు పంపిస్తారు. ఇది కాకుండా మరో 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తిగా ఉద్వాసన పలకడానికి ఈ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరగనున్న కేబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. దీనికి బదులు విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయడం మంచిదని కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి. అయితే ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్న మోదీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.